శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి శని ఎప్పుడైతే 6వ స్థానంలోకి వచ్చాడో అప్పటి నుండి వారికి అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎటువంటి హోదాలో ఉన్న వారి యొక్క విజయ అవకాశాలు చాలా వరకు పెరగడం జరిగింది. చాలా వరకు ఈ రాశిలో వారు ప్రయత్నం చేయాలే తప్ప ఏదో ఒక ఉద్యోగం అన్నది కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే శని భగవానుడు ఎప్పుడు కూడా ఒకేసారి ఉన్నత స్థాయి పెద్ద ఉద్యోగం కాకుండా సాధారణంగా పని నేర్చుకునే విధంగా సబార్డినేట్ స్థాయి నుంచి అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ రాశిలో కానీ ఈ లగ్నంలో కానీ ఎవరు జన్మించినా ఒక సాధారణ కార్యకర్తగానో చిన్న సహాయ నటుడుగానో వారి యొక్క జీవితం ప్రారంభించి ఉన్నత స్థాయిగా ప్రధానమంత్రి దాకా వెళ్ళడం, అటు సినిమా రంగంలో అయితే ఇంచుమించుగా సూపర్ స్టార్ లాగా నెంబర్ 1 స్థాయికి కూడా ఎదగడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అదే మనకి ఈ భూమి మీద జరుగుతూ ఉందన్నమాట. అయితే అనేక స్ట్రగులు అనేక కష్టపడుతూ వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అది వచ్చిన దాన్ని కూడా నిలబెట్టుకోవడానికి కూడా అనేక ఛాలెంజెస్ ఎదుర్కొని కంపల్సరీగా జీవితంలో పోరాడుతూనే విజయం సాధిస్తారు. అది వీళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం. అయితే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఒకేసారి 1-2 అవకాశాలు రావడం, ఈజీగా ధనం సంపాదించడానికి కొన్ని ఈజీ మార్గాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఇది గ్యాంబ్లింగ్ టెండెన్సీ కలిగిస్తుంటుంది. ఈజీ మనీ సంపాదించడానికి ప్రోత్సహిస్తుంటుంది. ఇందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టపడి సంపాదించడానికే ప్రయత్నం చేయాలి తప్ప ఈజీగా సంపాదించాలనే ప్రయత్నం చేస్తే ముందు లాభం వచ్చినప్పుడు కూడా తర్వాత మొత్తం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది కొంతవరకు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక ఆత్మీయుడిని, అది ప్రేమ వ్యవహారం రావచ్చు, లేదంటే ఎవరో ఒక ఆత్మీయుడిని సమయంలో మీరు ఫిజికల్గా దూరం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వేరే కారణాల వల్ల వ్యక్తిగతంగా మీరు దూరం అవుతుంటారు. అది కొద్దిగా ప్రేమ విషయంలో కూడా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ లాంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా పెద్దగా ఇబ్బంది పడకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే మంచిది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు మిమ్మల్ని ఆర్థిక పరంగా, అంటే కుజుడు భూములకు కారణం అవుతుంటాడు. మీకు ధనాధిపతిగా అవటం వల్ల అటు కుటుంబ సభ్యుల సహకారం కానీ భర్త గారి సహకారం కానీ జీవిత భాగ సహకారం కానీ రావటం వల్ల మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాన్ని ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ప్రతి రాశి వారికి ధనాధిపతి ఒక్కడే ఉంటాడు. ఈ తులారాశి వారికి కుజుడు ఉంటాడు, కేతు ఉంటాడు. అందుకనే వీళ్ళ సంపాదన ఒకేసారి వస్తే ఓవర్ఫ్లోగా రావడం జరుగుతుంటుంది, లేదంటే బాగా ఏదో అప్పటికప్పుడు సరిపోయేలాగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో ఈ 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సింహరాశిలో ఉండడం వల్ల అటు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి, ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు, పెద్దవారి సహకారం లభిస్తుంది. అలాగే మీ యొక్క స్థిరాస్తులపైన భూములపైన అనూహ్యంగా ఆదాయం పెరుగుతుంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతికి రావడానికి కూడా కారణమవుతుంటుంది. ఏదైనా ఒక ప్రయత్నపూర్వకంగా మీకు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏమైనా భూములు ఎలాట్ అవ్వడం కానీ అది పథకాల ద్వారా రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి లాభస్థితి కాబట్టి మీకు కాకపోయినా మీ భర్త గారికి కూడా కొంత డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో కొద్దిగా ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల వైవాహిక జీవితంలో ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలు కానీ పరస్పరం ఒకరిపై ఒకరికి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ చాలా వరకు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా వైవాహిక బంధానికి కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. వివాహ ప్రయత్నాలు కూడా ఏదో కారణంగా వాయిదా పడుతుంటాయి. అయితే శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంటుంది. మీరు కూడా కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఏదో విధంగా మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని కోరికల్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్త్రీల ద్వారా ఒక విధమైన
ఆర్థిక సహకారం కానీ సడన్గా ఒక శుభవార్త కానీ వినే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు అష్టమంలో ఉండి స్వక్షేత్రంలో ఉండడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆర్థిక పరంగా ఒక సంపద లాంటిది మీకు లభించే అవకాశం ఉంటుంది. సడన్గా ఏదన్నా ఊహించని విధంగా ఆర్థిక పరంగా లాభం ఉంటుంది. అది అత్తగారి ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, అలాగే ఏదన్నా సడన్గా ప్రైజ్ మనీలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో రవి గురుల కలయిక చాలా వరకు మీలో ఉన్నటువంటి టాలెంట్కి చాలా మంచి గుర్తింపు వస్తుంది. అది వ్యక్తిగతంగా మీకు కానీ మీ సంతానానికి కానీ అనూహ్యంగా కొత్త అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. దశమ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం వచ్చే విధంగా పార్ట్ టైంగా ఒక వ్యాపారం కానీ లేదా ఒక పార్ట్ టైం జాబ్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా ఈ రాశి వారికి ఈ సమయంలో 2 రకాల ఆదాయాలు వస్తూ ఉంటాయి. అది వృత్తి రీత్యా, మీరు ఉద్యోగ రీత్యా ఒకటి, అది మీ హాబీ రీత్యా వేరే విధంగా కూడా సంపద రావడానికి కూడా అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మొత్తం గ్రహాలన్నీ కూడా 5, 11 స్థానాల మధ్య ఏకీవించడం వల్ల చాలా వరకు ఈ స్పెక్యులేషను, ఈజీ మనీ వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ నెలలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, ప్రతి ఆదివారం నియమంగా ఉంటూ ఆదిత్య ఉదయం పారాయణ చేయడం వల్ల, ఏదైనా ఒక దేవాలయాన్ని దర్శించడం వల్ల చాలా వరకు సమయానికి మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.